వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ జును. సో ఇవాళ అయితే బిర్యానీ ఇంగ్రీడియంట్స్ అయితే మొత్తం చూడండి కదా, వీడియో స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుండబోతుంది. ఇది మీకు చాలా యూస్ఫుల్ కూడా అవుతుంది. సో బిర్యానీ అయితే చాలా బాగుండబోతుంది, చికెన్ బిర్యానీ. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఫస్ట్ మనం ఇందులో అయితే ఇలైచి, లవంగం, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు అన్నీ వేసుకొని ఫస్ట్ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. తర్వాత మనము ఆనియన్స్, ఇంకా టొమాటోస్, కొత్తిమీర అన్నీ కట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఫస్ట్ మనము ఆనియన్స్ వేయాలి ఆయిల్లో బాగా ఫ్రై అయిపోయాక నెక్స్ట్ పచ్చిమిర్చి, తర్వాత టొమాటోస్, తర్వాత కొత్తిమీర అన్నీ వేసి ఫ్రై చేసుకోవాలి బాగా. సో నెక్స్ట్ ఈ ప్రాసెస్ తర్వాత ఏం జరుగుతుందో నేను చెప్తాను మీకు. సో దీని తర్వాత మనం అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే వేసుకోవాలి. ఒక 1.5 స్పూన్ వరకు వేసుకోండి. మీ రెసిపీకి తగ్గట్టుగా వేసుకోవాలి దీంట్లో. జింజర్ గార్లిక్ పేస్ట్ ఫ్రై అయిపోయాక మనము మ్యారినేట్ చేసుకున్న చికెన్ అయితే అందులో వేయాలి. మ్యారినేషన్లో మనము పసుపు, కారం, ఉప్పు, చికెన్ మసాలా, బిర్యానీ మసాలా, ధనియాల పొడి అయితే వేసుకున్నాము. అది మీకు రికార్డ్ చేయలేదండి. మేము అవన్నీ వేసేసుకొని మ్యారినేట్ చేసాము. సో ఆ చికెన్ అంతా కుక్కర్లో వేసేసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు వీడియోలో చూపించినట్టుగా బాగా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలండి. సో మీరు వీడియోలో చూపించినట్టు మొత్తం మిక్స్ చేసుకొని ఇంకా ఆకుకూరలు అంతా వేసేసి మిక్స్ చేసుకొని రైస్ పెట్టేసుకోవాలి. సో ఇంకా కుక్కర్లో వేసి పెట్టేసుకోవాలి. బిర్యానీ ఎలా ఉందో చూడండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. Subscribe to our channel. Bye guys, see you in the next video.